నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే 2019 నుంచి 24 వరకు ఏపీని అరాచకంగా పాలించింది వైసీపీ. జగన్ అస్తవ్యస్త విధానాల కారణంగా జనం ఇబ్బందులు పడ్డారు. అప్పులతో ఖజానా ఖాళీ అయింది. విధ్వంసమే ఎజెండాగా నడిచిన వైసీపీ పాలనకు 2024 ఎన్నికల్లో చరమగీతం పాడారు ఓటర్లు. 164 సీట్లతో కూటమి పాలన ప్రారంభించి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. జగన్ అడ్డాగా ఒకప్పుడు భావించిన కడపలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా జరిగింది. టీడీపీకి భారీగా విరాళాలు ఇచ్చారు టీడీపీ నేతలు అండ్ అభిమానులు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 5 కోట్లు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి 1,50,00,000 ఇవ్వడం విశేషం. అలాగే మంత్రులు పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కొక్క కోటి చొప్పున విరాళాలు ఇచ్చారు. వీళ్ళంతా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలు కావటం విశేషం. వీళ్ళంతా వైఎస్ఆర్ను, ఆయన కుటుంబాన్ని అభిమానించే నేతలు. అయ్యా బాబు, మేము వైసీపీలోనే ఉంటామని జగన్కు చెప్పిన చెప్పుడు మాటలు విని బలవంతాన టీడీపీలోకి వెళ్లేలా చేసిన ఘనత వైసీపీ అధినేత జగన్కే దక్కింది. టీడీపీలోకి పంపడం ద్వారా రాజకీయంగా వాళ్ళందరికీ ఎంతో మేలు చేసినట్టయింది. అందుకే టీడీపీని వాళ్ళంతా తమ పార్టీ అని సొంతం చేసుకున్నారు. వైసీపీ నుంచి వెళ్ళిన ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట్ల శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి వెళ్ళగొట్టడానికి కారకులు ఎవరో వైసీపీలో అందరికీ తెలుసు. అందుకే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ భారీ మూల్యం చెల్లించుకుంది. వైసీపీకి భారం అనుకున్న నేతలే టీడీపీకి బలమయ్యారు. తమను గౌరవించిన టీడీపీకి ఆర్థికంగా అండగా నిలబడడానికి కారణం అదే. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు ఆనం రామనారాయణ రెడ్డి అండ్ కొల్సు పార్థసారథి. ఎన్నికల్లో గెలిచిన వెంటనే వారికి మంత్రి పదవులు ఇచ్చారు. కనీసం ఆయా జిల్లాల్లో మిగతా టీడీపీ నేతలు ఉంటారన్న ఆలోచన కూడా చేయలేదు. కనీసం ఎవరితో ఆలోచించలేదు కూడా. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలుగా ధూళిపాల నరేంద్ర, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు తదితరులు మంత్రి పదవులు ఆశించారు. ఇలాంటి వారంతా టీడీపీనే నమ్ముకున్నారు. కానీ వీరికి మాత్రం మంత్రి పదవులు దక్కలేదు. ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో వైసీపీ నుండి టీడీపీలో చేరిన నేతలు విజయాన్ని అందుకున్నారు. పార్టీ మారి టికెట్లు తెచ్చుకున్న నేతలందరూ గెలుపు జెండా ఎగరవేశారు. వీరిలో పలువురు నేతలు ఎమ్మెల్యేలుగా, మరికొందరు ఎంపీలుగా విజయాన్ని అందుకోవడం విశేషం. ఉత్తరాంధ్ర నుంచి కోస్తా నుంచి రాయలసీమ వరకు జగన్కి బాయ్ బాయ్ చెప్పి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి విజయం అందుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరంలో వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అదృష్టవంతుడని చెప్పాలి. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున మైలవరంలో పోటీ చేసి గెలిచాడు. 2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరిన కృష్ణప్రసాద్ మైలవరం నుంచి గెలిచాడు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో మరోసారి బరిలో దిగి విజయం సాధించారు. అయితే కోటమిరెడ్డి ఎన్నికలకు 10 నెలలు ముందుగానే ఆయన జగన్కి టాటా చెప్పారు. 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత శ్రీధర్ రెడ్డిని టీడీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ప్రకటించింది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పైన గెలిచారు. మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరగా 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరి నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆనం కూడా 2023లో వైసీపీ తీరుతో పార్టీకి దూరమయ్యారు, తెలుగుదేశానికి దగ్గరయ్యారు. ఈయన కూడా 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారన్న ఆరోపణలతో ఆయన కూడా వైసీపీ బహిష్కరించింది. దీంతో ఆయన టీడీపీలో చేరగా 2024 ఎన్నికల్లో నియోజకవర్గం మారారు. ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి పైన 6,810 ఓట్ల తేడాతో గెలిచారు. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీనియర్ నేత కొల్సు పార్థసారథి కూడా వైసీపీలో అవమానాలు అనుభవించి టీడీపీలోకి వచ్చి పదవులు పొందారు. 2024 ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన టీడీపీలో చేరి నూజివీడు నుంచి పోటీ చేశారు. ఆయన వైసీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పైన గెలిచి మంత్రి అయిపోయారు. ఆయనకు టికెట్ ఇవ్వడం చాలామందికి ఇష్టం లేకున్నా అధినేత మాటకు విలువిచ్చి ఆయన గెలుపుకు పనిచేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కోనేటి ఆదిమూలం కూడా చాలా లక్కీ అనే చెప్పాలి.
ఆదిమూలం 2019 ఎన్నికల్లో సచివేట్ నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఆయనకు వైసీపీ సచివేట్ టికెట్ నిరాకరించింది. చిత్తూరు ఎంపీగా పోటీ చేయమని ఆదేశించింది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. వైసీపీ అభ్యర్థి నోకతోటి రాజేష్ పై తక్కువ మెజార్టీతో గెలిచి మరోసారి ఆదిమూలం ఎమ్మెల్యే అయిపోయారు. కర్నూలు జిల్లా ఆలూరు నుంచి 2 సార్లు గెలిచిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కూడా టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గెలిచారు. అండ్ 2019లో మరోసారి విజయాన్ని అందుకుని జగన్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీలో చేరి గుంతకల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరి ఎంపీగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి పైన గెలిచారు. వేమిరెడ్డితో పాటు టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా కొవ్వూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. గుంటూరు జిల్లాలో లావు కృష్ణదేవరాయలు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరి విజయం అందుకున్నారు. 2019 ఎన్నికల్లో లావు కృష్ణదేవరాయలు నర్సరావుపేట నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీగా గెలిచారు. అయితే 2024 ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీలో చేరి నర్సరావుపేట నుంచి ఎంపీగా మరోసారి విజయం సాధించారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా టీడీపీలో చేరి గెలిచారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మాగుంట 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై గెలిచారు. మచిలీపట్నం నేత వల్లభనేని బాలశౌరి కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరి మరోసారి బందర్ ఎంపీ అయ్యారు. వైసీపీని వీడి రావటం ఈ నేతలందరికీ కలిసి వచ్చిందని చెప్పాలి.